మైక్రో ఫైనాన్స్ మోసం కేసులో సింగర్ మంగ్లీకి సంబంధం ఉందనే ప్రచారంతో హైదరాబాద్ శివార్లోని మియాపూర్ పోలీసులు రమావత్ మధును అరెస్టు చేశారు. సైబరాబాద్ ఈఓడబ్ల్యూ పోలీసులు మధును కస్టడీలోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. పరారీలో ఉన్న హేమకాంత్ రెడ్డి, బండి శివకుమార్, భరత్, శైలజ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ కేసులో ముఖ్యంగా ప్రధానమైన వ్యక్తిగా మైక్రో ఫైనాన్స్ కేసులో రమావత్ మధు టార్గెట్ కావడం జరిగింది. ఆయనను పోలీసు అరెస్టు చేశారు. 300 కోట్ల రూపాయల స్కామ్ గా భావిస్తున్న ఈ కేసులో మధును 4 రోజుల కస్టడీకి తీసుకున్న ఈఓడబ్ల్యూ పోలీసులు విచారిస్తున్నారు. లావాదేవీలపై మధు బ్యాంకు ఖాతాలను సీజ్ చేసి ఇతర నిందితులతో మంగ్లీ సోదరుడికి ఉన్న లావాదేవీల గురించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సింగర్ మంగ్లీ కెరీర్ కూడా ఇతర నిందితులతో మంగ్లీ సోదరుడికి ఉన్న లావాదేవీల గురించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సింగర్ మంగ్లీ కెరీర్ కూడా ఇబ్బందికర పరిస్థితుల్లోకి పోయే పరిస్థితులు ఉన్నాయని ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవలే ఒక కన్నడ సినిమాకు హీరోయిన్ గా ఆమె ఎంపికైంది. ఒకవైపు ఆమెను ఈ కేసు నుంచి బయట పడేయడానికి సినీ మరియు రాజకీయ రంగ ప్రముఖులు కొందరు ప్రయత్నాలు చేస్తున్నట్టు కూడా సమాచారం. ప్రముఖ సింగర్ మంగ్లీ అలియాస్ సత్యవతి రాథోడ్ సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు రోజు రోజుకోటి వెలుగులోకి వస్తున్నాయి. ప్రత్యేకించి మైక్రోసాఫ్ట్ రుణాల కుంభకోణానికి సంబంధించి అయితే ఇప్పటికీ చిక్కుముడి విప్పే రోజులైతే దగ్గరికి వస్తున్నాయి. ప్రత్యేకించి ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రమావత్ మధును పోలీసులు అయితే ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. అదేవిధంగా కోర్టులో హాజరుపరిచిన నేపథ్యంలోనే పోలీస్ కస్టడీకి కూడా కోర్టుకు దరఖాస్తు చేసిన నేపథ్యంలో కోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. దీంతో 4 రోజుల కస్టడీకి అయితే రమావత్ మధును అయితే పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ 4 రోజుల్లో ఈ మైక్రోసాఫ్ట్ వ్యవహారానికి సంబంధించి లోతుగా విచారించడమే కాకుండా దీనికి సంబంధించి పెద్ద ఎత్తున కూపీ లాగే అవకాశాలు ఉన్నాయి. సాఫ్ట్తో సంబంధం ఉందా లేదా అనేది కూడా ఈ బ్యాంకు లావాదేవీల వ్యవహారం బయటకు వెళ్తే కానీ లేకపోతే రమావత్ మధు నోరు విప్తే కానీ బయటపడే పరిస్థితి అయితే లేకపోలేదు. ఇప్పుడు దీనికి సంబంధించి అయితే ఇప్పటికీ అనేక అనధికారిక కథనాలు మనకు వినివస్తున్నప్పటికీ ఇటు మీడియా పరంగా ఇటు సోషల్ మీడియా పరంగానే అనధికారికంగా పోలీసు ఇచ్చిన సమాచారం కావచ్చు వస్తున్నప్పటికీ రమావత్ మధు లేదా పోలీసుల విచారణలోనే అసలు విషయాలు నిగ్గుదేలే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మంగ్లీ ఇచ్చిన మాట కట్టుబడి ఉంటుందా, లేకపోతే ఈ కేసులో ఆమె అన్న బుకాయింపు ఉందా, లేకపోతే ఒక రాష్ట్రానికే ఈ కుంభకోణం ఉందా, లేకపోతే ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక వంటి పొరుగు రాష్ట్రాలకు కూడా ఈ మైక్రోసాఫ్ట్ స్కామ్ అనేది విస్తరించిందా అనేది కూడా పోలీసుల విచారణ తేలే అవకాశం అయితే ఉంది. అయితే ఇప్పటివరకైతే పోలీసులు సాఫ్ట్ కార్నర్తో మంగ్లీ పట్ల వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు అయితే ఉన్నాయి. పోలీసులు వాటిని ఖండిస్తున్నారు. మేము తమకు అందిన కంప్లైంట్ మేరకు కేసు అయితే నమోదు చేశామని, నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నామని, అది దాంట్లో ప్రముఖులు ఎవరైనా సరే నిందితులు ఎవరైనా సరే నిగ్గు తెల్చేందుకు తాము ఖచ్చితంగా కృషి చేస్తామని పోలీసు అధికారులు అయితే ప్రకటించిన క్రమంలోనే రమావత్ మధును పోలీసులు అదుపులో తీసుకోవడం ఇప్పుడైతే ప్రాధాన్యత సంతరించుకుంది. అసలు రమావత్ మధు మరోవైపు మంగ్లీ సోదరిని కూడా పెళ్లి చేసుకునేదాకా పరిస్థితి వెళ్ళిందంటే వారికి కుటుంబ సాన్నిధ్యం కూడా ఎంతగా ఉంది, ఎంత బలంగా ఉందో అనే కేసులో మాత్రం అత్యంత కీలకంగా మారింది. ఈ పోలీసుల విచారణ ప్రాతిపదికగానే ఆమె కెరీర్ పై కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశాలు మాత్రం ఉన్నాయి.